ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు తాగుతున్నట్టున్నాయి. పెట్రోల్ డీజిల్ దొరికే పరిస్థితి లేదు, కానీ మనం మాత్రం అడిగే పరిస్థితి లేవు. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఈ యొక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ కు సంబంధించి ధరలు పెంచాలి కాబట్టి ఎన్నికలు రెండో దఫా అయిపోతే ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ కు సంబంధించిన రేట్లు పెంచడానికి ఇప్పటికే నిర్ణయం జరిగింది. అందుకని వీళ్ళంతా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ బ్లాక్ మార్కెట్లు పెట్టుకొని ఒక 2-3 రోజులు వచ్చే ఏదైతే రేటు ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. కానీ మనం కార్మిక సంఘాలుగా కనీసం ఒక స్టేట్మెంట్ ఎందుకు చేయకూడదు? కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమం కూడా జరుగుతాం. ఇకపోతే మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అంశాలు, ఒకటి సింగరేణిలో ఉన్న పరిస్థితి, 2 మన 12వ వేతన ఒప్పందం జూన్ ముగిసిపోతుంది. 11వ వేతన ఒప్పందం ముగిసి 12వ వేతన ఒప్పందం సాధించుకోవాలి. నిజంగా అది అమలైతుందా? ఈరోజు అమలు కాదా? దీన్ని మనం ఆలోచన చేయాలి. నిజంగా లేబర్ కోడ్లు అమలైతే ఇప్పుడు ఏమనుకుంటా ఉన్నాం, ఇప్పటికే డ్రాఫ్ట్ రూల్స్ వచ్చినాయి. కంపెనీలో లేబర్ కోడ్లు వస్తే ఏమేమి ఉంటాయి ఏమేమి పోతాయి అనేది కంపెనీకి స్పష్టంగా కొన్ని డ్రాఫ్ట్ రూల్స్ అయితే వచ్చినాయి. మన సింగరేణి మట్టుకు ఏం జరుగుతుందంటే, ఒకటి ఇక్కడ ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ ఎవరైనా వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారా? మైనింగ్ కానీ ఈఎన్ఎం ఎవరైనా ఉన్నారా? లేకపోతే వర్క్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ ఉన్నది భవిష్యత్తులో. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు ఉత్తరవాసులు మనం కూడా రాసినాం. ఎందుకంటే ఇలాంటి అజార్ట్ ఇండస్ట్రీలో సేఫ్టీ అనేది ఉండాలంటే వర్క్ ఇన్స్పెక్టర్ పాత్ర ఉండాలి. రెండవది, మైన్స్ కమిటీ సేఫ్టీ కమిటీలు ఉండవు, ఈ కమిటీలు ఏముండవు. మూడవ అంశం, మనం ఈరోజు ఏమనుకుంటామంటే 8 గంటల పనిగా మన యూసుఫ్ సార్ చెప్పారు, మన కాళ్ళ ముందే 12 గంటలు 13 గంటలు పనిచేసే వ్యవస్థ ఉందండి. ఎవరు? మీరు లోకల్ కాస్ట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఒరిజినల్గా వారు కాంట్రాక్టర్ తెచ్చుకున్న కార్మికులు చూడండి, వాళ్ళ వర్కింగ్ అవర్స్ దాదాపు 12 గంటలు 13 గంటలు ఉంటుంది. కాబట్టి మన కళ్ళ ముందే ఉంది, రేపు మనం కూడా చూడబోతా ఉన్నాం. అలాంటి వ్యవస్థను కూడా మనం రేపు రాబోతా ఉన్నాం. అందుకనే కొత్త ఇండస్ట్రీలు లేకపోతే కొత్త రూల్స్ వస్తే మనం ఈరోజు సింగరేణిలో సమ్మె నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతాము. ఆ నోటీస్ ద్వారా నిజంగా మీరు గమనిస్తే 56 రోజులు అంటే దాదాపు 51 రోజుల ముందే నోటీస్ ఇచ్చినా ఇక చర్చలు జరుగుతుంటే నువ్వు సమ్మె చేయడానికి లేదు. అంటే నీ జీవితంలో నువ్వు సమ్మె చేయడానికి లేదు. మేనేజ్మెంట్ ఏం చెప్తే మనం వెళ్ళి కూర్చోవాలి. ఇలాంటి పరిస్థితులే రాబోతా ఉన్నాయి, వీటిని ఎదుర్కోవాలి. అందుకనే ఈరోజు సింగరేణిలో ప్రధానమైన 6 సమస్యలు చాలా ఉన్నాయి. ఇండివిజువల్ గా రకరకాల క్యాడర్ స్కీమ్ కాకుండా ప్రధానంగా ఒకటి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. 2, ఎవరైతే మెడికల్ బోర్డు ద్వారా వాళ్ళ పిల్లలు వీళ్ళు అడ్మిట్ అయ్యి వాళ్ళ పిల్లలు మెడికల్ ఫిట్ అయ్యిందో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. 3, నూతన ప్రోగ్రాం చేయాలి. 4, మారుమూల సమస్య పరిష్కరించాలి. 5, మనకి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మీద రికవరీ చేస్తామో వాళ్ళని రిఫండ్ చేయాలి. 6, మన సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలనే దాని మీద 6 పాయింట్లు మాత్రమే సెలెక్ట్ చేసినాం. ఈ ప్రధానంగా ఈరోజు నేను మా సీతారామయ్య గారు 2 రోజుల నుంచి హైదరాబాద్ లో మకాం పెట్టినాం. మొన్న పోయినాం, మళ్ళీ కొంచెం అవకాశం లేదు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చినాం. మళ్ళీ ఇవాళ కూడా 11, 12 దాకా నేను హైదరాబాద్ లో ఉన్నా. కానీ దురదృష్టం ఏంటంటే యాక్చువల్ గా ఇవాళ లోకల్ ఎమ్మెల్యేస్ అంటే కోర్టు ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి, ఇంకొక మంత్రివర్గం, అదేవిధంగా మనం ఈరోజు మేనేజ్మెంట్ తో చర్చ చేసేది ఇదే. కానీ ఈరోజు ఆ యొక్క ఉప ముఖ్యమంత్రి యొక్క ఏదో చనిపోతే ఆయన పోస్ట్ పోల్ అయిపోయింది. కాబట్టి మన సమస్యలు పరిష్కారం కావాలి. మన కళ్ళ ముందు ఆర్టీసీ సమ్మె జరిగింది. మీ అందరూ తెలుసుకోవాలి, ఆర్టీసీ సమ్మె ఎట్లా విరమణైంది, దీని నాయకత్వం ఎవరు వహించిందో
రోజు అర్థం చేసుకోవాలి. ఆర్టీసీ సంఘ మీకు ఒక చరిత్ర ఇది. వాళ్ళ సంఘం లేకుండా దాదాపు 10-12 సంవత్సరాల సంఘం లేదు. వాళ్ళకి సంబంధించిన వేతనాలు జరగలేదు. వాళ్ళకి సంబంధించిన తెలుగు సొసైటీ ద్వారా కార్మికుల జీతాల నుంచి వెనకేసుకున్న డబ్బులు దాదాపు 200-300 కోట్ల రూపాయలు ప్రభుత్వం వాడుకుంది. ఇక ఆర్టీసీని ప్రైవేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మన నాయకత్వం, ముఖ్యంగా ఎంప్లాయీస్ యూనియన్ బస్సు గుర్తు ఆర్టీసీలో మనది సంఘం పెట్టుకోవడానికి లేదు కాబట్టి అన్ని కార్మిక సంఘాన్ని కలుపుకొని సాంబశివరావు గారి పార్టీ అండదండంతో సమ్మె నోటీస్ ఇచ్చి 2 రోజులు 3 రోజుల్లో మన సంఘం కాలమైంది. పాప శంకర్ గౌడ్ అన్న ఆత్మహత్య